హైకోర్టు ఈ మేరకు ఇంతకుముందు పోయిన నెల కాకపోయినా పోయిన నెల వచ్చి కోర్టులో ఆమె సునీతమ్మ గారు పిటిషన్ వేశారు, ఫైల్ చేశారు. సో దాని గురించి ఫైల్ చేసింటే దాంట్లో అర్జున్ రెడ్డి అనే వ్యక్తిని, కిరణ్ యాదవ్ అనే వ్యక్తిని మాత్రమే విచారించాలని చెప్పి కోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ పాస్ చేశారు. జడ్జి గారు గవర్నీయులైన ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇచ్చారు. ఆ ప్రకారంగానే ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సారులు ఆఫీసర్స్ వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. నా కాల్ హిస్టరీ అయితేనేమి, నన్ను అయితేనేమి ఇట్లా చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన సర్టెన్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయడం జరిగింది. అది విషయం. అయితే జరిగిన రోజు మీరు అర్జున్ రెడ్డి కాంటాక్ట్లో ఉన్నారా, లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారు? అది ప్రభుత్వం, అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను వచ్చిన దానికోసం అయితే నేను తెలియజేస్తున్నాను. నన్ను పిలిచింది ఎంక్వైరీకి రమ్మని. నేను ఎంక్వైరీకి పూర్తిగా సహకరిస్తున్నా. ఇప్పటికి కూడా నేను సహకరిస్తూనే ఉంటా. ఈ సునీతమ్మ గారు ఏ విధంగా పిటిషన్ ఫైల్ చేశారో ఇన్వెస్టిగేషన్ కావాలి అని, అదే ఇన్వెస్టిగేషన్ కావాలని గత సంవత్సరం నా అన్న ఎంక్వైరీకి కూడా చేయడం కూడా, ఎంక్వైరీ కావాలని అడగడం కూడా నా అన్న ఒక్కటే అడిగాడు ఇంతమందిలో ఉన్నప్పుడు కూడా. ఇంకా మా మీద హత్యలు, మమ్మల్ని ఏదో చేయాలని కుట్ర పొందే వ్యక్తులకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏదైనా ఉంటే న్యాయస్థానం ముందుకు వచ్చి తెలియజేయండి. మేము ఏ విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నేను ఏదైనా ఒక మాట ఇంకో మాట మాట్లాడితే మాత్రం నన్ను ఇంకోలాగా అంటారు. సో దయచేసి మీకు ఇది మాత్రం నేను తెలియజేయాలనుకుంటున్నా. మా మీద హత్య చేయాలనేది ఎవరికైనా ఉద్దేశం ఉంటే మానుకోండి. ఇప్పటికైనా మేము ఈ కేసులో ఇంకా బలంగా ఇంకా ముందుకు పోవాలి అనేలాగుంటే ముందు మా ఆత్మ మేము అనే వాళ్ళం బ్రతికుండాలి. అదొక్కటే మీడియా పరంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇంకా నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో నేనున్నా. అది విషయం. దయచేసి ఇంతకు మీదతో నన్ను వదిలేయండి. అర్థం చేసుకోండి.